ఇటీవలే ఓ ముస్లిం నాయకుడు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓ బహిరంగ సభ నిర్వహించాడు. మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లింలంతా ఏకమై రావాలని వారందరి చేత మాట తీసుకున్నాడు. ప్రజలను అలా రెచ్చగొట్టడం పద్ధతి కాదని, అది అల్లర్లకు, అశాంతికి దారితీస్తుందని ఒక్క నాయకుడు గాని, ఒక్క సోషల్ యాక్టివిస్ట్ గాని ఖండించాడా? లేదు కదా. కానీ ఆ ముస్లిం నాయకుడి మాటల ప్రభావం ఎలా ఉంటుందో ఓ గుడి పూజారి అంచనా వేశాడు. పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుందో, దేశమంతటా ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో కూడా గ్రహించాడు. ఆ గుళ్ళోకొచ్చే భక్తులకు రామనామ సంకీర్తనంతో పాటు ఆత్మరక్షణ పద్ధతుల అవసరాన్ని కూడా బోధిస్తున్నాడు. ఆ పూజారిని సనాతన హైందవులంతా వేనోళ్లా పొగుడుతున్నారు. రాబోయే ప్రమాదాన్ని గ్రహించిన గుడి పూజారి భక్తులను అప్రమత్తం చేస్తున్న సిసలైన హిందూ. ఐక్యంగా ఉండకపోతే అసలే ఉండరంటూ వార్నింగ్. పూజారి అంటే కనిపించని భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం మాత్రమే తెలిసినవాడు కాదు. అంతకు మించి బతికి ఉన్న మనుషులలో భగవంతుణ్ణి చూస్తూ ఆ భగవంతుణ్ణి కాపాడుకోవాలనే తపన ఉండేవాడే పూజారి. అయితే ఈ సత్యం చాలా కొద్ది మంది పూజారులకు మాత్రమే తెలుసు. అలా తెలిసిన అతి కొద్ది మందిలో ఈ పూజారి ఒకరు. అష్టోత్తర శతనామావళులకే ఈయన పరిమితం కాలేదు. దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, అసదుద్దీన్ ఓవైసీ ఏ విధంగా రెచ్చగొడుతున్నాడు, కాంగ్రెస్ నాయకులు హిందువులతో ఎలా గేమ్స్ ఆడుతున్నారు, ఇతర ప్రాంతీయ పార్టీల వైఖరులు ఎలా ఉన్నాయి, ఇలా చాలా కరెంట్ అఫైర్స్ మీద కూడా బాగా పట్టుంది. అందుకే తన వద్దకు వచ్చే హిందూ భక్తులు కోరినట్లు అర్చనలు చేస్తూ వారికి తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత ఇలా హితబోధ చేస్తాడు. పశ్చిమ బెంగాల్లో హిందువులను పూచకోత వస్తున్నారు, చూస్తున్నారు కదా. ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, కొన్ని టీవీలో, తెలుగు ఛానల్స్ మాత్రం చూపెట్టట్లేదు. అవునా కదా? ఇకనైనా మనం అందరం ఏకమై ఉండాలా. ఎందుకంటే అటు బెంగాల్, ఇటు కేరళ, తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తుపోతుంది. మనకు రిజర్వేషన్లు ప్రధానం కాదు నాన్న బేట. మన సాంప్రదాయం ప్రధానం, మన ఆచారమే ప్రధానం. మన భావితరాల కోసం మనం ఏకమై ఉందాం. అఖండ భారతాన్ని నిర్మించుకుందాం. సమర్థమైన నాయకుడిని ఎన్నుకుందాం దయచేసి. ఎందుకంటే మన శక్తి కోసం, మన భూభాగం కోసం. పాపం తండ్రిని కొడుకుని చంపేశారు. ఎంత దారుణం. వాళ్ళకి వక్ఫ్ బోర్డు అంటేనే తెలియదు నిజంగా చెప్పాలంటే. సవరణ మాత్రమే చేశారు. ఏ దేశంలో వక్ఫ్ బోర్డు లేదు నాన్న, ఒక భారతదేశంలో అంటగట్టారు. ఈ పూజారి చెప్పింది నిజమే. పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతోంది, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఎంత నిర్లజ్జగా వ్యవహరిస్తుంది అనేది ఏ తెలుగు మీడియా కూడా చెప్పడం లేదు. కానీ ఆ లోటును ఈ పూజారి తన వద్దకు వచ్చే భక్తులకు తీరుస్తున్నాడు. ఒక బాధ్యత గల మీడియా చేయాల్సిన పని తాను చేస్తున్నందుకు ఎంతో సంతృప్తి చెందుతున్నాడు. అయితే పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతున్నది రాజ్ న్యూస్ లో క్రమం తప్పకుండా ప్రసారమవుతోంది. ముర్షిదాబాద్, మాల్దా జిల్లాల్లో దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. హిందువులు ఊచకోతకు గురవుతున్నారు. ఇళ్లు, ఆస్తులను వదిలేసి ఇదిగో ఇలా చేలల్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది విధాన్ బాబు అనే బాధితుడు తన భార్య, 6 ఏళ్ల కూతురుతో కలిసి ఓ మొక్కజొన్న చేలో గడుపుతున్న విజువల్స్. మనకు ఈ వీడియోలో కనిపిస్తున్నది విధాన్ బాబు, ఆయన భార్య మాత్రమే. కానీ పశ్చిమ బెంగాల్లో దూర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు వందల దాటి వేలల్లోకి చేరిపోయారు. అమాయకులైన హిందువుల భూమిని ముస్లింలు బలవంతంగా ఆక్రమించుకుంటున్నారు. విధాన్ బాబు లాంటి వారిని వెళ్లగొట్టేందుకు ముస్లింలు దారుణమైన కుట్రలు పన్నుతున్నారట. తమ పొలాలు, ఇంటిని అమ్మేయాలని ఒత్తిడి చేస్తున్నారట. అమ్మడం ఇష్టం లేదని చెబితే చంపేస్తామని బెదిరిస్తున్నారట. ఈ క్రమంలోనే షాజహాన్, సిద్దిక్కీ మాస్టర్, రషీద్, సద్దాంతో పాటు మరికొంతమంది దుండగులు అకస్మాత్తుగా వారి ఇంటిపై దాడి చేశారట. బంగారం, డబ్బు, మొత్తం ఫర్నిచర్ ను కూడా దోచుకు వెళ్లారని విధాన్ బాబు భార్య ఏడుస్తూ చెబుతోంది. একটা সম্বন্ধী আর নাম জানি না সঠিক, তাই বলতেছি ভাই আমাদের আজকে বাড়ি ঘর ভাঙে কিচ্ছু রাখেনি। আমরা আজকে বাচ্চা কাচ্চা নিয়ে আজকে মাখার জমিতে পলে আছি। আমাদের কিচ্ছু রাখেনি, আমাদের মাঝে নাকের ফুল টুল সব কাজে নিছে। আমাদের ঘর দুয়ার লুটপাট করছে, আমাদের সোনা ছিল, টাকা ছিল, সব আমাদের লুটপাট করে নিছে. ఇప్పటిదాకా పశ్చిమ బెంగాల్ను ఎంతో ప్రోగ్రెసివ్ ఆలోచనలు గల ప్రాంతంగా అంతా భావిస్తూ వచ్చారు. కానీ అది పూర్తిగా తప్పని తేలిపోయింది. అక్కడ క్రమంగా ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దానికి తోడు బెంగాల్ నుంచి ముస్లింలు అక్రమంగా చొరబడుతున్నారు. వారు వీరు కలిసి హిందువుల ఆస్తులపై కన్నేశారు.
వహ్ అనే సాకుతో మమతా బెనర్జీ లాంటి సూడో సెక్యులర్ నాయకులను దారికి తెచ్చుకొని హిందువులను పూర్తిగా తరిమివేయాలని, క్రమంగా భారత మొత్తాన్ని ఇలా కబ్జా చెయ్యాలని జిహాదీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. వక్ఫ్ సవరణ చట్టం వచ్చినప్పటి నుంచి ఎడతెగకుండా దాడులు జరుగుతూనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఇలాంటి పరిణామాలే రేపు దేశమంతటా తలెత్తడం ఖాయమని, ఇతర మతాల నాయకులంతా వారి ప్రజల కోసం పనిచేస్తున్నారని, కానీ హిందువులను మాత్రం కులాల పేరిట విడగొట్టి సంకుచిత రాజకీయాలు చేస్తూ మెజారిటీ ప్రజలను నాశనం చేస్తున్నారని ఈ పూజారి అవగాహన కల్పిస్తున్నాడు. అందుకు ఐక్యంగా ఉండడం ఒకటే మార్గమని హెచ్చరిస్తున్నాడు. దయచేసి భగవద్ బంధువులారా, హిందూ బంధువులారా, ఏకంగండి, అఖండ భారతాన్ని నిర్మించుకుందాం, అందరం ఏకమై ఉద్యమిద్దాం. హిందువులకు ఏమైనైతే మనందరం బయటకు వద్దాం. ఏమీ చేయనక్కర్లేదు. హిందువులు బయటకు వస్తే చాలు. దయచేసి బయటికి వస్తే రాయచోటి చూశారు, వీరభద్ర స్వామి మీద రాళ్ళు వేశారు, మీ అందరూ తెలుసు. మనం ఏ యాత్ర మీద రాళ్ళు వేయబడ ఇక్కడైనా మారండి. దయచేసి శక్తి కోసం, మన భూభాగం కోసం, మన సాంప్రదాయం కోసం, మన పెద్దల కోసం ఎంతో త్యాగబలంతో ఇలా ఉన్నాం. ఇకనైనా మీరందరూ ఏకమవుతారని ఆశిస్తున్నాం. ఎవరో ప్రార్థన చనిపోతే రోజు బ్రేకింగ్ న్యూస్ చేశారు, అవునా కాదా? హిందువులు ఊచకొదకు వస్తుంటే ఒక్క తెలుగు ఛానల్ కూడా మన గురించి ఖండించదు, ఒక ప్రతిపక్షం కూడా ఖండించదు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వంటి అంశాలపై కూడా తన వద్దకు వచ్చే భక్తులకు నూరిపోస్తున్నాడు. ఇంట్లో ఉండే అమ్మాయిలు అందరూ ఆదిశక్తి స్వరూపులని, మీ వ్యాపారాలు బాగుపడాలంటే మీ ఇంట్లోని ఆదిశక్తితో బొట్టు పెట్టించుకుంటే సరిపోతుందని, సకల విజయాలు సంప్రాప్తిస్తాయని చెబుతున్నాడు. మీరు 10 మందిని రెడీ చేయండి. మీరు 10 మందిని దయచేసి షాపులు ఎవరైనా ఉంటే, మీ ఇంట్లో శక్తి ఉన్నది, అమ్మాయి ఉంటుంది, నీ పుట్టిన అమ్మాయి ఉంటుంది, మీ చెల్లెలు ఉంటుంది, మీ తోగుట్టు ఉంటుంది, మీ ఇల్లాలు ఉంటుంది, వాళ్ళే శక్తి. వాళ్ళకి నిమ్మకాయకు మంచిగా పసుపు కుంకుమ పెట్టి నీ షాపు కట్టించుకుంటే నీ వ్యాపారం యదీప్యమానంగా ఉంటుంది. నీ ధర్మానికి హాని చేసేవాడి దగ్గర నువ్వు కట్టించుకుంటే నీ ధర్మం ఉండదు, నీ షాపు ఉండదు, నీ సంపద ఉండదు, నీ శక్తి కూడా ఉండదు. దయచేసి ఇకైనా అందరం ఏకమై ఉందాం. ఇలాంటి పూజారులు ప్రతి గుళ్లల్లోనూ ఉండాలని ఇప్పుడు హిందూ సమాజం కోరుకుంటోంది. ఇప్పుడు హిందువులకు కావాల్సింది ఆయా దేవీ దేవతలను సంతృప్తిపరచడం కాదని, నేరుగా ఆదిశక్తిని ఆవాహనం చేసుకోకపోతే హిందువుల అడ్రస్ గల్లంతవడం ఖాయమని ఈ పూజారి ఎంతో బాధ్యతగా చెబుతున్నాడని భక్తులంతా అప్రమత్తం అవుతున్నారు. మరి ఇలాంటి వారిని కనీసం ప్రభుత్వమైనా గుర్తించి సహకరిస్తుందా, ప్రోత్సహిస్తుందా?